ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు బైబిల్ అధ్యయనం కొత్త నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయం. దయ్యము పట్టిన వానికి స్వస్థత. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరాసేనుల దేశమున చేరి, యేసు పడవ నుండి దిగిన వెంటనే దెయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన వద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను. కనుక వాడు ఎవ్వరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు అరచుచుండెను. రాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవు దేవుని కుమారా, యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దెయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ దెయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మెట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దయ్యము పట్టిన వాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను దయ్యములు పట్టిన వానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతట యేసు పడవ నెక్కునప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని దెయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియజెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. పాలకుని ప్రార్థన. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా
గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. రక్తస్రావ రోగికి స్వస్థత. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలిసి కొనవలెనని ఆయన నలుదశలా తేరిపార చూచెను. తన స్వస్థతను గురించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. యాయీరు కుమార్తెకు ప్రాణదానము. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడకు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కూమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమి అయినా పెట్టుడు అని చెప్పెను. ఆమేన్.